ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. పల్లె నుంచి పట్నం వరకు వినాయక చవితి సందడి మొదలైంది. ఆకాశాన్నంటేలా గణనాథుడికి స్వాగతోత్సవాలు ప్రారంభమయ్యాయి. గణేష్ ఆగమనం వేడుకలను పిల్లలు పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. డప్పుల చప్పుళ్ళు, మేళతాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణాసంచా సందడి మధ్య యువత గణేశుడికి స్వాగతం పలుకుతున్నారు. హైదరాబాద్లో వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భక్తులు రెట్టింపు ఉత్సాహంతో గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు పెద్దలు కలిసి వేడుకగా వినాయకుడి మండపానికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మండపానికి కొంత దూరంలో భారీ వేదికను ఏర్పాటు చేసి గణేష్ ఆగమన్ పేరుతో యువత భారీ స్వాగతోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గతంతో పోలిస్తే గణేష్ ఆగమన ఉత్సవాలు ఈసారి మరింత ఎక్కువగా కనిపించాయి. స్వాగత ఏర్పాట్లు కూడా అంబరాన్నంటాయి. మరోవైపు వినాయక చవితి ఉత్సవాల ప్రారంభం కానున్న నేపథ్యంలో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రతి వీధిలో వినాయక మండపాలు వెలుస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలనే ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను కూడా పంపిణీ చేస్తున్నారు. మార్కెట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక విజయవాడతో పాటు విశాఖ, హైదరాబాద్ వివిధ నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లున్నాయో, అక్కడి వాతావరణం ఎలా ఉందో వివరించేందుకు మా కరెస్పాండెంట్స్ లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. మనం చూస్తున్నాం, హైదరాబాద్ నుంచి కిరణ్ భూపతి కనిపిస్తూ ఉన్నారు, తిరుపతి నుంచి విజయమూర్తి ఉన్నారు, అలాగే విజయవాడ నుంచి అశోక్ అందుబాటులో ఉన్నారు, రాజమండ్రి నుంచి హరీష్ కనిపిస్తున్నారు, విశాఖపట్నం నుంచి నాయుడు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. విజయవాడలో ఎట్లాంటి వాతావరణం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చెప్పండి, గతేడాదితో పోలిస్తే ఈసారి విజయవాడలో వాతావరణం కొంత డిఫరెంట్గా ఉందనే చెప్పొచ్చు. కానీ వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, గతంతో పోల్చుకుంటే విజయవాడలో ఈసారి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా వినాయక చవితి వస్తుందంటే ముందు రోజు నుంచే కూడా పెద్ద సంఖ్యలో విజయవాడ నగరంలో సందడి నెలకొంటుంది. ఎక్కడెక్కడి నుంచో వినాయకుడి ప్రతిమలను కొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వస్తుంటారు. తమ స్తోమతకు తగ్గట్టుగా వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసి వారిని తీసుకువెళ్ళి మండపాల్లో ఏర్పాటు చేసుకుని పూజించుకుంటూ ఉంటారు. కానీ ఈసారి చూస్తే కనుక చాలా భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బుడమేరు పొంగి పొరలటంతో 6 రోజుల నుంచి విజయవాడ నగరంలో సగం ప్రాంతం పూర్తిగా వరద నీటిలోనే ఉంది. ఈ క్రమంలో చాలామంది ప్రజలు పండుగకు దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో వ్యాపారుల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా పడిందనే చెప్పుకోవచ్చు. వ్యాపారం లేక వ్యాపారస్తులంతా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కేదారేశ్వరపేటలో ఉన్నాం. ఇక్కడ అనేక వినాయక విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. మామూలుగా అయితే ఈ సమయంలో ఇక్కడ వినాయకుడి విగ్రహాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో సేల్స్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే కనుక పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. వినాయకుడి విగ్రహాలు కొనేందుకు జనాలు కూడా ఎవరు రాని పరిస్థితుంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ వినాయక విగ్రహాలు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది గతానికి ఈసారికి తేడా ఏంటి? ఎట్లా వినాయకుడి విగ్రహాలు సేల్ అవుతున్నాయి ఈసారి? గతకి ఉన్నో ఇప్పుడుకున్నో చాలా తేడా వస్తుందండి సార్. ఎందుకంటే ఇప్పుడు 5-6 సంవత్సరాలని మేము వ్యాపారాలు చేసి ఇది చేస్తున్నాం. ఈ సంవత్సరం మేమే కాదు, వినాయకులు చేసిన వాళ్ళు గొడవలు చేసిన వాళ్ళు మేము అంతా చాలా తేడాలో ఉందండి సార్. ఎందుకంటే వరదలు వచ్చి ఈ జనాలు ఒకళ్ళు పెట్టిన వాళ్ళైనా ఎక్కువ తక్కువ అడుక్కొని బొమ్మలు వదిలేస్తాం, మా పండుగ చేయకపోతే లేదు అనుకుని పరిస్థితుల్లో ఉన్నారండి సార్. ఎక్కడి నుంచి తెస్తారు బొమ్మలన్నీ? హైదరాబాద్ నుండి తెస్తానండి సార్. 15 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి 15 సంవత్సరాలు అవుతుందండి సార్. హైదరాబాద్ నుండి తెచ్చి ఇక్కడ సేల్స్గా మేము పెడతామండి సార్. ఎంత పెట్టుబడి పెడతారు మీరు? పెట్టుబడి ఎంత సరే ఇంకా 20 లక్షలు 15 లక్షల వరకు నేను పెట్టుబడి పెడతానండి. ఇప్పుడు ఒక 6 లక్షల రూపాయల సరికి హైదరాబాద్లో ఉండిపోయిందండి. లారీలు రాక ఇక్కడ వరదలో ఇదే పాపురమయ్యాయి. ఆ డబ్బులు మాత్రం మరి రావండి సార్ బయటికి. అంటే గతంలో ఇలాంటి పరిస్థితి చూసారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడు లేదండి సార్. ఇదే అప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద చూశాను, ఈ సంవత్సరం చూశానండి సార్. అది మనం చూస్తున్నాం. ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. మొత్తం విజయవాడలో
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మేమంతా కూడా బొమ్మలు తయారు చేస్తారు. కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ బొమ్మలను తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కానీ ఈసారి చూస్తే సేల్స్ లేవు, ఎవరు కొనుగోలు చేసేందుకు కూడా రావట్లేదు. అదేమంటే వరద ప్రభావంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఈ ఎఫెక్ట్ మా మీద కూడా పడిందని ఎవరైతే ఇక్కడ వినాయకుడి విగ్రహాలు అమ్మేవారు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విగ్రహాలు సేల్స్ అవ్వక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అశోక్.